లక్షల మందికి యథాతథంగా పెంచి 4,000 రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పిండ్రో అది జనవరి 1వ తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేషన్ కార్డులకే పథకాలు ఇస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు అందరికి ఇస్తే ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం ఉన్నటువంటి అప్లికేషన్స్ ను త్వరితగతిన తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పెన్షన్లు గాని పెంపులు గాని అన్ని పథకాలు చేస్తే ఈజీగా ఉంటది. రైతు బంధు ఇంకా పడలేదనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతా ఉంది. దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్టయితే నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతా ఉంది. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్ లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా సమయం పడుతుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు 44 లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పుడు వాళ్లకే డైరెక్ట్ గా పెంచి 4,000 వేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మళ్ళా అందరినీ అర్జీలు పెట్టుకోమని అనడం డబుల్ పని అవుతుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. మరి జనవరి 1వ తారీఖు తర్వాత కరెంటు బిల్లు కట్టకుండా 200 యూనిట్లు వచ్చేటటువంటి మన సోదరులందరూ కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉండండి. ఎందుకంటే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వం తరఫున కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్తా ఉన్నారు కాబట్టి కట్టకుండా ఉండండి. ఎందుకంటే మళ్ళా అప్లికేషన్లు మళ్ళా అంటే లేట్ అవుతుంది కాబట్టి వారు ఇచ్చినటువంటి పథకమే, వారి పార్టీ నుండి వచ్చినటువంటి స్టేట్మెంటే కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా నేను కోరుతూ మరొకసారి నిజామాబాద్ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇద్దరు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పిండ్రు. ప్రతిపక్షంలో ఉంటే గాని గుర్తు రాలేదు ప్రజలు అనడానికి. ఇంకో 20 ఏళ్లు మీరు ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తదాస్తు దేవతల్లాగా దీవించాలని కోరుకుంటున్నా. పాపం ప్రజల్లోకి వెళ్ళిందంట కవితక్క. ప్రజల్లోకి వెళ్తే ఆమె పెన్షన్ల గురించి అడుగుతున్నారంట, రేషన్ కార్డుల గురించి అడుగుతున్నారంట. రేషన్ కార్డుల గురించి సుద్దులు మీరే చెప్పాలమ్మా. 10 ఏళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డుల అమలు పరుస్తాము, 28వ తారీఖు నుంచి దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 20 రోజులలో కొత్త రేషన్ కార్డుల పథకాన్ని అమలు పరుస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి ఏమైంది జాప్యం చేస్తున్నారా అని అడుగుతుంది. జాప్యం అంటే 20 రోజులకు జాప్యం అంటే 10 ఏళ్లకు ఏమన్నానో నాకు తెలియదు కానీ అందుకే మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు. తదాస్తు దేవతలు ఉన్నారు. మీరు చేసినటువంటి పనులకు మీరు ఆనే కూర్చోవాలి. 2% ఓటు కాదు, 49 వచ్చినాడు ప్రతిపక్షంలో, 51 వచ్చినాడు ప్రభుత్వంలో కూర్చుంటారని అందరికీ తెలిసినటువంటి విషయమే. కవితమ్మ ఇప్పుడన్నా ప్రజల మధ్యలో నీ కవితమ్మ సెస్ వసూలు చేసుడు బంద్ చేసి ప్రతిపక్షాల దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకో, మా దృష్టికి తీసుకొనిరా, మా ప్రభుత్వము అధికారుల దృష్టికి తీసుకొనిరా. ఇలానే పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరగండి, ప్రజల మధ్యలో తిరగండి. మీ నాయన ఫామ్ హౌస్ లా, నువ్వు బుర్జు ఖలీఫాలా, మీ అన్న ఇంకో ఫామ్ హౌస్ లా, లేకపోతే అమెరికాలో ఉండడం కాదు. మీరు ఒక్కొక్క ఫామ్ హౌస్ లో నుంచి బయటకు వచ్చి ఒక్కొక్క గ్రామాన్ని తిరగండి. మీరు గతంలో 10 ఏళ్లు ఏమేమి నష్టపరిచిండ్రో ప్రజలు మీకు వివరంగా చెప్తూ ఉంటారు, దాన్ని వినండి. ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా నాయకులు అందరూ కూడా రెడీగా ఉన్నారు వినడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి. మీ అన్న మీ బావ ఇద్దరు మాట్లాడింది విన్నావు కదా, సమయం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ నాయన మీ అన్న మీ బావ ఎన్నడూ కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడలేదు. ఇష్టం వచ్చినట్ల బిల్లులు శాంక్షన్ చేసుకున్నారు, బిల్లులు పెట్టుకున్నారు, జీవోలు పాస్ చేసుకున్నారు అసెంబ్లీలో. ఇది కాదు కాంగ్రెస్ చేసేది. అన్ని సమస్యలు ఉండేది, అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తుంది. 20 రోజులే అయింది. మీ నాయనేమో 2014 నుంచి 18 వరకు అప్పుడే పుట్టిన పిల్ల, అప్పుడే పురుడు పోసుకున్న బిడ్డ అన్నాడు. 20 రోజులకే ఇదేందో జాప్యం అంట. ఎవరు చెప్పినమ్మా? మీరు 1వ తారీఖు పెన్షన్ 4,000 వేసింటారా? పోనీ 2,000 అన్నా వేసిండ్రా? వేయలేదు. ఆ 2,000 తర్వాత వచ్చేది 1వ తారీఖు. అప్పుడు మేము వేస్తామో ఏమో 1వ తారీఖు అయినప్పుడు కదా నువ్వు ప్రశ్నించాలి. అప్పుడే జాప్యం అంటే ఎట్లా? మేమేమన్నా కొత్త రేషన్ కార్డులకు మళ్ళీ పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోమని ఎక్కడన్నా మేము చెప్పినట్లా నీకు కనబడిందా? ఏరేస్తాము. ఏవైతే తప్పులు తడకాలు ఉన్నాయో, ఏవో అయితే అర్హులు లేరో వాళ్ళే ఏరేస్తాం అంతేగానియండి ఉన్నాయి తీసేస్తాము, కొత్త అప్లికేషన్లు పెట్టుకోమని ఎవరికి చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మీరు తీసుకున్న అప్లికేషన్లు క్యాన్సిల్ చేసి ఇందిరమ్మ ఇళ్ల కోసం పెట్టిస్తున్నాం అంతే తప్పించి మీరు అనని మాటని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ప్రజల్ని మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రజలకు తెలుసు. ప్రజల దగ్గర మీరు పోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మైండ్ డైవర్షన్ చేయకండి. కాస్త 2-3 రోజులు ఓపిక పట్టమ్మా, అన్ని అయిపోతాయి.
అయిపోయినాక నీకు మాట్లాడడానికి ఏముండదు. ఇంకా కొత్త సమస్యలు చెప్పు. మీ కాళేశ్వరం సమస్యలు చెప్పు, లేకపోతే ధరణిలో చేసినటువంటి సమస్యల్ని చెప్పు. అవి కూడా మేము క్లియర్ చేయడానికి రెడీ ఉన్నాం. అధికారులకు శాసించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఒక కమిటీ వేసుకుని మీరు చేసినటువంటి అవినీతి మీద విచారణ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీద మాట్లాడదాం, చర్చలో కూర్చుందాం పదా. ప్రజల గురించి మేమున్నాం, పట్టించుకుంటాం. ఓన్లీ వివరాలు చెప్పండి, మేము చేయాల్సిన అన్ని చేస్తుంటాం. అదేవిధంగా దాసోజీ కావడి గురించి చెప్పాలనుకున్నా. పవన్ ఒక నెల రోజుల నుంచి గైబైపోయింటే గబుక్కున మళ్ళీ వచ్చిండు. సోదరా, కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ ఉప్పు తిరిగిపోయినా అది గుర్తుంచుకో. ఎవరి మెప్పు పొందాలనో ఏమో చెయ్యాలనో ఎమ్మెల్సీ వస్తదేమో, ఒక్క ఎమ్మెల్సీ బాగున్నది బీజేపీ బీఆర్ఎస్ లా, అదోటి నీకేమన్నా వస్తుందని గిట్ట కేసీఆర్ చెప్పినట్లు వాడుతున్నామేమో గానీ ఆ పాటకు కొంచెము జవాబులు చెప్పడానికి మేము మస్తు మంది రెడీగా ఉన్నాము. నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చేటానికి 24 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనంట. మరి మీ కేటీఆర్ చెప్పిన ఆస్తుల వివరాల గురించి మాట్లాడాలి కదా సోదర. మేము ఆస్తుల్ని పెంచినాము, మేము రెవెన్యూని పెంచేసినాము అని చెప్పిండు. ఆనాడు ఉన్నటువంటి ఆస్తుల విలువలు ₹1000 గజం ఉన్నాయి, ఈ రోజు 3 లక్షల గజం లెక్కేసేసి ఈ రోజు మేమంతా వనరుల్ని పెంచేసినాము అన్నాడు. గట్లనే ఉంటది కదా ఎవరి ఆస్తి అన్న. జూబ్లీ హిల్స్ లో ఇల్లు వాళ్ళ అత్తగారు ఇచ్చింది. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఆస్తులన్నీ అప్పట్లో ఉన్నాయి. ఏమన్నా నీలాగానో లేకపోతే మీ ముఖ్యమంత్రి లాగా, గత ముఖ్యమంత్రి లాగానో, కేసీఆర్ లాగానో ఏం అధికారం 17 ఏళ్లు అనుభవించి ఆయన కోట్ల రూపాయలు ఏం సంపాదించుకొని ఎన్కేసుకోలేదు సోదర. ప్రతిపక్షంలోనే 17 ఏళ్లు ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ఏమో ఆయనకు వివరాలు చెప్పాలంటే ₹1,00,000 ఆదాయం ఎట్లొచ్చిందో అని చెప్తే, ₹1,00,000 ట్యాక్స్ కట్టడానికి కోట్ల రూపాయల ఆదాయం ఎట్లొచ్చిందో చెప్తే అందరు కూడా కోటీశ్వరుడు అవుతాడు. నేను కూడా ఒక మాట అడగాలనుకున్నా సోదర. కేసీఆర్ అంటే బయట కట్ట మీద కూర్చొని బీడి తాగుతున్నానంట. కేసీఆర్ అంటే ఇంట్లో వాన పడితే సూర్యు కింద నిలవడానికి జాగ తప్పించి ఇంకేడ కూడా జాగ లేకుండానంట. మరి శోభమ్మ ఛాయ్ తాగాలనంటే పక్కింటి వాళ్ళ దగ్గర పాలు అడిగి వచ్చి ఛాయ్ పెట్టిస్తుండేనంటే ఎవరైనా వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎడికేలు వచ్చింది, బుర్జు ఖలీఫాలు ఇల్లు ఎడికేలు వచ్చింది, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో 130 కోట్ల ఇల్లు ఎక్కడొచ్చింది, కవితమ్మకు బెంగళూరులో ఆస్తులు ఎడికేలు వచ్చినాయి, అమెరికాలో కేటీఆర్ కు ఆస్తులు ఎడికేలు వచ్చినాయి, లేదంటే హరీష్ రావుకు రబ్బర్ చెప్పులు, ట్రంక్ పెట్టే, వెల్మా హాస్టల్ ఇవన్నీ ఉండటానికి గిప్పుడేడ 1000 కోట్ల ఆస్తులు వచ్చినాయి. ఇవన్నీ వివరాలు చెప్పాలి సోదర. అడగాలి, అడిగేటప్పుడు అడగాలి, చెప్పేటప్పుడు చెప్పాలి. మీ వివరాలు కూడా తీయాల్సినటువంటి సమయం కూడా దగ్గర పడ్డది కదా సోదర. ఇవన్నీ 24 కోట్ల ఆస్తి గురించి అడిగితే 24,000 కోట్లు, 2.5 లక్షల కోట్ల దోపిడీ చేసింది కూడా అంత తీయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ప్రశ్నిస్తే అధికారంలో దోపిడీ చేసింది నిన్ను ప్రశ్నించాలనుకుంటున్నావు. ఆ పంచన చేరి ఆ పాట మాట్లాడు, ఇంకో పంచన చేరి ఇంకో మాట మాట్లాడు కాదు. కనీసం నువ్వు ఏదో ప్రెస్ ముంగల కూర్చొని నాకు వ్యూస్ వస్తాయి, నాకు నా ఫేస్బుక్ కి రేటింగ్ పెరుగుతుంది అని నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఏదైనా వివరాలు అడిగేటప్పుడు లెక్కలు పత్రాలు తీసుకొని మాట్లాడు. ఆయన ఏం దొరకలేదని ఆయన అఫిడవిట్ లో పెట్టిన దాని వివరాలు తీసుకొని వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ లో కూర్చున్నావు. అసలు నీకు అసలు అడిగడానికి అర్హత లేదు. అసలు గా ప్రశ్నలు ఏమన్నా ప్రశ్నలా? ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నా ముందేమన్నా అధికారంలో ఉండేమన్నా సంపాదించండి, అధికారంలో ఏమన్నా కోట్ల రూపాయలు దోపిడీ చేసిండా? అవును, ఆయన చేసిండు కదా, వ్యాపారం చేసుకున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ చేసిండు, కన్స్ట్రక్షన్స్ చేసిండు, అవన్నీ ఇట్లా సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు కడుతున్న వివరాల గురించి ఇచ్చిండు కదా నీకు. భార్య వివరాలు, తన వివరాలు ఇచ్చిండు. గౌటి గురించి తెలియదా ఎవరికన్నా లెక్కలు? నువ్వు మళ్ళీ కొత్తగా అడుగుడేంది? ఇకపోయే రాబోయే కాలంలో ఆయన ఆస్తుల వివరాలు ఎట్లా పెరిగినాయని రేపు పొద్దున కాలంలో అడిగితే దానికి సమాధానం చెప్తాడు. నిన్న కాదు మొన్న ఎక్కిండు, గప్పుడే కోట్ల రూపాయల విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఫస్ట్ మీ వివరాలు తీయండి బయటికి, మీ ఆస్తుల లెక్కలు తీయండి. ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ మీద ఎట్లా చేసిండ్రు, మెగారెడ్డి మీకు ఎట్లా ఇచ్చిండు, మెగా కృష్ణారెడ్డి ఏడికేలు వచ్చినాయి ఇచ్చిండు, ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిండ్రు. ఇవన్నీ వివరాలు అడగడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, అధికారులు రెడీగా ఉన్నారు. మీకు ఊచలు బిగుసుకుంటున్నాయి, దగ్గరలో త్వరలోనే ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇవన్నీ డైవర్షన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. లేదు అనంటే కాంగ్రెస్ పార్టీ 7వ తారీఖు అధికారంలోకి వచ్చింది, 9వ తారీఖున పథకాలని అమలు చేయలేదు. రేషన్ కార్డుల గురించి మాట్లాడదామా, నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడదామా, ఉద్యోగాల క్యాలెండర్ గురించి మాట్లాడదామా? అసలు అడగడానికి మీకు నైతిక విలువ ఏడుంది అని అడుగుతున్నా. మేము అన్ని చేస్తాం, నువ్వేం టెన్షన్ పడకు. నీకన్నెక్క మాకు ప్రజల బాధ్యత ఉంది, నీకన్నెక్క పేదల గురించి విలువలున్నాయి మాకు. నువ్వేం ఫికర్ చేయకు. కేసీఆర్కి చెప్పు, రేపు పొద్దున్నో ఎల్లుండో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమను. నువ్వు మాట్లాడితే ఎవరు అడగరిడా, కానీ అట్లాంటి వాళ్ళు నీకు మాట్లాడడానికి ఉండాలి. నువ్వు ప్రశ్నిస్తే జవాబు చెప్పకపోవడానికి ఇదేమి ఎవరేమి ఇట్లా చేతులు కట్టుకొని కూర్చోలేదు. ఒక్కసారి మీ ముఖ్యమంత్రిని అడుగు, దగ్గర పోయి కూర్చో. ఇప్పుడు ఎట్లన్నా ఖాళీగా ఉన్నాడు కదా, పోయి కూర్చో. నేను ఒకటి అడుగుతా బాపు, కూర్చోబెట్టి అడుగుతా, నీకు చెప్పు. జర 1000 ఎకరాల ఆస్తి ఎడికేలు వచ్చింది, లేకపోతే
ఇంకోటి 23 ల్యాండ్ క్రూజర్స్ తీసుకున్నాడంట. మరి మీ పెద్దయిన అడగవా ఒక్కసారి? 3 కోట్లయి దాచిపెట్టిండంట విజయవాడలో. అవన్నీ అడగవా? ఎందుకు దాచిపెట్టిండు? ఇవన్నీ ఎడికేలు వచ్చినాయి. ముఖ్యమంత్రి జీతం ఎంత? ల్యాండ్ క్రూజర్స్ విలువ ఎంత? ఇవన్నీ ఎందుకు దాచిపెట్టిండు? ఎవరి సొమ్మని దాచిపెట్టిండు? మంది సొమ్ము మంగళవారం అని తీసుకొని పోయి విజయవాడలో దాచిపెట్టిండా? ఏడుకోసమని? ఎక్కడివి ఇవన్నీ పైసలని అడగాలి కదా సోదరా. ఇది కూడా అడుగు. నువ్వు ప్రశ్నించేటప్పుడు అందరినీ ప్రశ్నించాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీ నాయకుల దగ్గర ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి ఒకసారి అడిగితే బాగుంటది. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 23 ల్యాండ్ క్రూజర్స్ దాచిపెట్టిండు. ఒక్కొక్క దాని విలువ 3 కోట్లు, మొత్తం కలిపితే 70 కోట్లు దగ్గర. ఇంకా అది బుల్లెట్ ప్రూఫ్లు చేస్తే వీళ్ళ వర్గానికి మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ బయటికి తీద్దాం అనుకున్నాడంటే ఎవరో అధికారి వచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పులు చెప్పిండట. మరి రేపు మా అప్ప బయటపడతాయి. ఇవన్నీ దొంగతనం పనులన్నీ కూడా చెప్పు. ఒకసారి మంచిగా ఉంటది. ఇవన్నీ మాట్లాడితే ఇజ్జత్ పోతుంది. ఇదేమో నీ ముఖ్యమంత్రిది మస్త్ అయింది. ఊకే తిని పండుకున్న టైం న్యూ ఇయర్ వచ్చింది, సెలబ్రేషన్ చేసుకోపోయి ఇంకా అట్లాంటివన్నీ అలవాట్లు ఉన్నాయి కదా. నమస్తే, జై. హాయ్ ఫ్రెండ్స్, మా V25 న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.